వెల్కమ్ టు ఆజాద్ న్యూస్. కామారెడ్డి జిల్లా పట్టణ కేంద్రంలోని పలు వార్డులలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ షబ్బీర్ అలీ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. అనంతరం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు పాలించిన ఒక్క రేషన్ కార్డు కూడా పేదలకు అందచేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పేదలకు అండగా నిలుస్తూ ఉచిత బియ్యాన్ని రేషన్ షాపుల్లో పేదలకు అందిస్తున్నామని, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేసి పేదలకు అండగా నిలుస్తున్నామని షబ్బీర్ అలీ అన్నారు. గత ప్రభుత్వం కంటే మా ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందించడంలో మా ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ముందుంటారని షబ్బీర్ అలీ తెలిపారు. आजाद रिपोर्टर सैयद कौसर अली कामारेड्डी भाव आते रहती, इनके नाम ऐड होते रहेगा, फिर रुकने का नहीं. केसीआर नहीं है, ये कौन सी है? इंदिरम्मा गवर्नमेंट. ఇంద్రవాడలో వాళ్ళకు కూడా వాంబే హౌసెస్ ఇచ్చినాం. అలాగే ఇప్పుడు పాత రాజంపేటలో కూడా ఇచ్చినాం. ఇల్లు భూములు తీసుకుంటున్నాం. మేము ఇక్కడ ఎన్క సైడ్ తీసుకుంటాము. తీసుకొని అక్కడనే ఎక్కడ అవైలబుల్ ఉంటే ప్లాటింగ్ చేస్తాం. ఈ ఫేస్ అయిపోయినాక ప్లాట్లు చేసి ఆ ప్లాట్లలో మీకు ఇప్పుడు ప్లాట్ కాగితం ఇస్తా, రెండోది 5 లక్షల రూపాయల మంజూరు కాగితం ఇస్తా, 2 कायदम इस्ता. 5 लाख रुपए का मंजूर. डबल बेडरूम थोड़े बनाया उधर गए. हम जो बना के दे रहे, जैसे इंदिरा नगर कॉलोनी, राजीव नगर कॉलोनी, जवाहर नगर कॉलोनी, बीडी कॉलोनी, बतकम्मा कोटा कॉलोनी, उसी तरीके से पाताराजमपेट कॉलोनी, ऐसे में 6 कॉलोनियाँ बनाया. 3000 लोगों को घरा दिया. अभी भी मेरे पास 3500 घर है. सबको गरीब को, जो गरीब है जिसको घर नहीं है, ఏమైనా మనం ఏం చెప్పట్లేదు ఎవరు కూడా. అట్లా ఈ కార్డులో కొందరు పార్టీ బీజేపీ చెప్తుండు, అగో మా మోదీ ఫోటో పెట్టారా, మా మోదీ ఆడున్నాడు, మోదీ ఉంటే గుజరాత్లో పెట్టుమాను, సన్న బియ్యం పంచమాను, లేకుంటే యూపీలో సన్న బియ్యం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. पूरे दिल्ली से लेके केरला तक कोई भी स्टेट में बारिश चावल नहीं है. सिर्फ है तो कौन से स्टेट में है? तेलंगाना में ही है बारिश चावल. ये रेवंत रेड्डी राहुल गांधी के इंस्ट्रक्शन पे ये आज चावल आपको हम लोग इपड़े मन डीएसओ गाరు చెప్పినట్టు ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అంటే రేషన్ కార్డ్. ఇప్పుడు దీన్ని రేషన్ కార్డ్ అంటే వట్టి బియ్యమే కాదు, దీని మీద ఈ కార్డుని డైరెక్ట్గా దవాఖానకు పనికి వస్తుంది, పిల్లలకు స్కూల్లో అడ్మిషన్కు పనికి వస్తుంది. దాంతో సహా పాస్పోర్ట్ కావాలంటే కూడా దీంతో పనికి వస్తుంది. ఆధార్ కార్డు ఎట్లా ఉండను, ఆధార్ కార్డు నేను ఎక్కువనే దీంట్లో సౌలభ్యం కల్పించి ఇప్పుడైతే మేము కాగితం ఇస్తున్నాం, దానికి కొత్త రేషన్ కార్డు తయారై వస్తున్నది. దాంట్లో ఫుల్ ప్లేజ్గా ఈ కార్డు జేబులో పెట్టుకుంటే ఏ దవాఖానకైనా దాంట్లో ట్రీట్మెంట్కు 10 లక్షల రూపాయలది. దాంట్లో ఆ కార్డు మనకు రాజీవ్ ఆరోగ్యశ్రీకి పనికి వస్తుంది.